నమస్కారం. ఆ, ఈనాటి మన అంశపు సమగ్ర పరిశీలనకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం అంగన్వాడీ కేంద్రాల్లోని మన చిన్నారి పిల్లల కోసం రూపొందించిన ఒక చక్కటి ఆటను, అదేనండి, ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అవును, ఈ ముచ్చట ముఖ్య ఉద్దేశమేమిటంటే, చిన్నారులు ఆడుకుంటూనే ఎలా నేర్చుకుంటారో మన ఉపాధ్యాయులకు వివరంగా చెప్పడం కదా. ఖచ్చితంగా. ఉపాధ్యాయులు పిల్లలతో ఆ చిట్టి తల్లులు, నాన్నలు ఆడుకుందామా అని ఎంత ప్రేమగా అడిగితే ఆ వాతావరణం అంత ఆనందంగా మారుతుంది. నిజమే, వాతావరణం చాలా ఉల్లాసంగా మారుతుంది. పిల్లలు కూడా చాలా త్వరగా ఆటలో లీనమైపోతారు. సరే, ఇక ఆట విషయానికొస్తే ముందుగా సాధించాల్సిన సామర్థ్యాలేమిటో చూద్దాం. ఈ ఆట వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు? చాలా సులభమైన మాటల్లో చెప్పాలంటే, పిల్లలు తమ చుట్టూ ఉన్న వస్తువులను జాగ్రత్తగా గమనించడం మొదలుపెడతారు. ఓహో, గమనించడం. అవునండి, అలాగే వాళ్ళు ఆలోచించడం నేర్చుకుంటారు. వస్తువులను గుర్తుపట్టడం, వాటిని కలపడం తెలుసుకుంటారు. భలేగా ఉంది. అయితే మనం చేసుకోబోయే ఈ కృత్యం పేరు జిగ్సా పజిల్స్తో ఆడటం, అసంపూర్ణమైన భాగాలను గుర్తించడం అండ్ పూర్తి చేయడం. పేరు కాస్త పెద్దగా ఉన్నా పిల్లలకు ఇది చాలా ఆనందాన్నిస్తుంది. అంతేగా. మరి ఈ ఆటకు కావలసిన వస్తువులేమిటో చెబుతారా? పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పిల్లలకు బాగా తెలిసిన బస్సు, కారు, పండ్లు, టేబుల్, కుర్చీ, మనిషి, దువ్వెన లాంటి బొమ్మలు సరిపోతాయి. ఇవన్నీ మన చుట్టుపక్కల దొరికేవే? అవును. వీటిని పాత పుస్తకాల నుండి తీసుకుని కత్తెరతో ముక్కలుగా కత్తిరించి సులభంగా ఆటను తయారు చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు స్వయంగా వీటిని సిద్ధం చేయొచ్చు. కాస్త మందంగా ఉండే అట్టముక్కలకు అతికిస్తే ఇంకా బాగుంటుంది గదా. ఖచ్చితంగా. అప్పుడు పిల్లలు పట్టుకోవడానికి మరింత వీలుగా ఉంటుంది. వాళ్లు కంగారు పడకుండా ఆడుకుంటారు. సరే, ఇప్పుడు మనం వయసు 3-4 పిల్లలతో ఈ ఆట ఎలా ఆడాలో చూద్దాం. ఆ వయసు పిల్లలకు మొదటి దశలో 2 లేదా 3 పెద్ద ముక్కలుగా ఉన్న బొమ్మలను మాత్రమే ఇవ్వాలి. మరి ఎక్కువ ముక్కలిస్తే వాళ్ళు అయోమయానికి గురవుతారు కదా. అవును. 2వ దశలో ఆ ముక్కలను కలిపి పూర్తి బొమ్మను చేయమని వాళ్లను చాలా ప్రేమగా అడగాలి. ప్రేమగా అడగడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కరెక్ట్. ఇక 3వ దశలో ఆ బొమ్మ గురించి వాళ్లతో ముచ్చటించాలి. అంటే, ఇది ఏమిటి నాన్నా, కార్ కదా అని అడగాలి. చాలా చక్కగా చెప్పారు. మరి వయసు 4-5 పిల్లల కోసమైతే ఎలా ఉండాలి? వాళ్లకిది చాలా సులువు కదా. అందుకే వాళ్లకి కాస్త ఆలోచించేలా ఇవ్వాలి. మొదటి దశలో ఒక భాగం లేని లేదా దాచిన బొమ్మలను పిల్లలకు చూపించాలి. అంటే ఒక చక్రం లేని బస్సు లాంటిదా? సరిగ్గా పట్టుకున్నారు. 2వ దశలో ఆ లేని భాగం ఏమిటో ఊహించి అక్కడ సరైన ముక్కను పెట్టమని వారిని ప్రోత్సహించాలి. వాళ్లే స్వయంగా ఆలోచించాలన్నమాట. అవును. ఇక 3వ దశలో ఆ బొమ్మ గురించి, ఆ ముక్క గురించి వారితో సరదాగా మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల వాళ్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. మరిదంతా జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు ఏం గమనించవచ్చు అంటారు? పిల్లలు ఆ బొమ్మలలో లేని భాగాలను సరిగ్గా గుర్తిస్తున్నారా లేదా అన్నది ముఖ్యంగా చూడాలి. అది గమనించాలి. అలాగే జంతువులు, పక్షులు, కీటకాల బొమ్మలు చూసినప్పుడు పిల్లలు వారి సొంత మాటల్లో ఎలా చెబుతున్నారో, వారి ఇష్టాలను ఎలా తెలుపుతున్నారో ఉపాధ్యాయులు శ్రద్ధగా వినాలి. అంటే ఆట ద్వారా వాళ్ల మనసులోని మాటలను మనం తెలుసుకోవచ్చన్నమాట. అవును. వాళ్ల సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని మనం గమనించవచ్చు.